ఖమ్మం జిల్లా మధిర రూరల్ మండలంలోని జాలిముడి ప్రాజెక్టు పనులను పునరుద్ధరించి మరమ్మతులు చేయకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. జాలిముడి ప్రాజెక్టుకు పడిన గండులను బీజేపీ మధుర నియోజకవర్గ కన్వీనర్ నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి వెంటనే స్పందించి ప్రమాదం నుండి ప్రాజెక్టును కాపాడాలని కోరారు. లేని పక్షంలో జాలిముడి ప్రాజెక్టు సమస్యల పరిష్కారం కోసం త్వరలో రైతులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. కాలం నడవట్లేదు. ఏదనంటే డి గారు ఇంకా కాలం 10 సంవత్సరాల కింద తీసినాం కదా, జమ్మేయకుండా గడ్డిపొట్టు. జనతా పార్టీ తరఫున ఇక్కడ భట్టి గారి కళల ప్రాజెక్టు సందర్శించడానికి మా రైతులు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడ చూడటానికి రావడం జరిగింది. రైతులకి నీళ్లు లేవని అందరూ గొగ్గలు పెడుతుంటే చూడటానికి వచ్చినాం. కాలం పోయిన సంవత్సరం ఆగస్టులో కూలిపోతే ఆ కాలం ఇంతవరకు రిపేర్ చేయడానికి కూడా భట్టి గారి కళల ప్రాజెక్టు 15 సంవత్సరాలు దశాబ్ద కాలంగా కూడా ఓపెన్ అయిన తర్వాత కూడా ఏ ఒక్క పొలానికి నీరు అందట్లేదు. 5,000 ఎకరాలకని సుమారు 5,000 ఎకరాలకి ప్రాజెక్టు కట్టించారు. 500 ఎకరాలు కూడా పారుదల కావట్లేదు. మరియు చూసుకుంటే కాలువలు ఎక్కడికక్కడికి డ్రైనేజీతో పూడుకొని పోయినాయి. మొత్తం పిచ్చికంప, తూటాకు, జమ్మితో పూడుకొని పోయినాయి. ఈ ప్రాజెక్టు కూడా అవినీతిమయంగా ఉంది. ఎక్కడ చూసినా క్రాకులు, కాంక్రీట్ కాలువలు పగలటం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కాలువలు రిపేర్ కానీ సైడ్ డ్రైన్స్ కట్టడం కానీ చేయాలి. లేదా ముందు భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున దీన్ని ధర్నా కార్యక్రమం చేసి రాష్ట్ర పార్టీ కూడా తెలియజేద్దామని మేమందరం వచ్చి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం.